హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఈ వీడియోలో ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ఇండియా ఫిజిక్స్ ఫ్లాష్ కార్డ్స్ ద ఓన్లీ క్రాష్ కోర్స్ యూ విల్ ఎవర్ నీడ్ ఫర్ నీట్. అదేవిధంగా జేఈకి కూడా ఇలా ఉంటాయి ఫ్లాష్ కార్డ్స్. నేను నీట్గా తీసుకున్నాను. ఫుల్ ఫిజిక్స్ ఇన్ జస్ట్ 60 ఫ్లాష్ కార్డ్స్లో ఉంటుంది. నీట్ యూజీకి దీన్ని ర్యాన్సో వాళ్ళు పబ్లిష్ చేశారు. ఓకేనా? అయితే మనకి ఎందుకు ఈ ఫ్లాష్ కార్డ్స్ని మనం చూజ్ చేసుకోవాలి చూసుకుంటే, ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా ఫర్ ది ఫస్ట్ టైం, cover the full physics syllabus in 60 cards, better for last minute revision, easy to carry, fit in pocket, colorful cards for better visualization, designed to revise the chapters topics individually, never have to worry about making notes, more affordable than standard books, and also helpful for JEE మెయిన్స్ అండ్ సిబిఎస్ఈ అండ్ అడ్వాన్స్డ్ అండ్ ఎంసెట్ అన్నిటికి కూడా మీకు ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. అయితే ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది కలర్ఫుల్గా కూడా మనకు ఉంటాయమ్మా. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేవి అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనకి లభిస్తాయి. ఎవరు పబ్లిష్ చేశారమ్మా? ర్యాన్సో వాళ్ళు మనకి ఇది పబ్లిష్ చేశారు. అయితే మనం ఈ ఫ్లాష్ కార్డ్ చూసుకుంటే చూడమ్మా, ఫ్లాష్ కార్డ్స్ మనకు మొత్తం 60 ఉంటాయి. ఓకేనా? 60 ఉంటాయి. మనం ఇప్పుడు మొదటిగా చూసుకుంటే ఇండెక్స్ ఉంటుంది. ఇండెక్స్లో మనం చూసుకుంటే ఏమేమి ఉంటాయంటే, మనకి ఇండెక్స్లో చాప్టర్ నెంబర్, టాపిక్ నేమ్ ఏముంటాయమ్మా మనం చెప్పాను. ఏముంటాయని చెప్పాను? చాప్టర్ నెంబర్, టాపిక్ నేమ్, క్వశ్చన్స్, కార్డ్ నెంబర్. ఫస్ట్ యూనిట్స్ అండ్ డైమెన్షన్ చూసుకుంటే, నీట్ ఎగ్జామ్లో 1 క్వశ్చన్ వస్తుంది. 1 to 2 కార్డ్స్లో ఉంటుంది. ఓకేనా? తర్వాత మోషన్ స్ట్రైట్ లైన్ తీసుకుంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. 3 to 4 కార్డులో ఉంటుంది. ప్రొజెక్టైల్ మోషన్ చూసుకుంటే 1 క్వశ్చన్ వస్తుంది. 5 to 8 కార్డులో ఉంటుంది. వెక్టార్స్ చూసుకుంటే నీట్లో 1 క్వశ్చన్ వస్తుంది. 9 to 10 కార్డ్స్లో ఉంటుంది. లాస్ ఆఫ్ మోషన్ 2 క్వశ్చన్స్ వస్తాయి. 11 to 16 కార్డులో ఉంటుంది. అదేవిధంగా మనకి వర్క్, ఎనర్జీ అండ్ పవర్ చూసుకుంటే ఇక్కడ మనకి నీట్లో 2 క్వశ్చన్స్ వస్తాయి. 17 నుంచి 20 కార్డ్స్లో ఉంటుంది. రొటేషనల్ మోషన్ మనం చూసుకుంటే 3 క్వశ్చన్స్ వస్తాయి. 21 నుంచి 24 కార్డ్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకి గ్రావిటేషన్ చూసుకుంటే 2 క్వశ్చన్స్ వస్తాయి. 25 నుంచి 28 ఉంటుంది. తర్వాత ఎలాస్టిసిటీ చూసుకుంటే మనకి 1 క్వశ్చన్ వస్తుంది. 29 నుంచి 32 కార్డ్స్లో ఉంటుంది. తర్వాత ఫ్లూయిడ్ తీసుకుంటే 1 క్వశ్చన్ వస్తుంది. 33 నుంచి 38 కార్డ్స్లో ఉంటుంది. థర్మల్ మ్యాటర్ దానిలో 2 క్వశ్చన్స్ వస్తాయి. 39 నుంచి 44 కార్డులో ఉంటుంది. తర్వాత కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాస్ అనే 1 క్వశ్చన్ వస్తుంది. 45 నుంచి 50 కార్డులు మనకి ఉంటుంది. ఈ విధంగా మనకి ఇండెక్స్ అనేది మనకి ఉంటుంది. తర్వాత చూసుకుంటే సేమ్ ఆసిలేషన్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత వేవ్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మనకి ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, తర్వాత మనం చూసుకుంటే ఇలా నెంబర్ ఆఫ్ ఇండెక్స్, క్వశ్చన్ నెంబరు, కార్డ్ నేము ఇవన్నీ కూడా, అదే కార్డ్ పేజ్ నెంబర్ ఇవన్నీ కూడా మనకి మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా? మనం ఫస్ట్ చూసుకుంటే చాప్టర్ 1 యూనిట్స్ అండ్ డైమెన్షన్. ఇందులో యూనిట్స్ అండ్ డైమెన్షన్లో మీరు చూసుకుంటే కార్డ్ ఎలా ఉందా? మాకు కలర్ఫుల్గా ఉందా? అక్కడ మనకి క్వాంటిటీ ఇస్తాడు, ఫార్ములా ఇస్తాడు, డైమెన్షన్ ఫార్ములా ఇస్తాడు. తర్వాత చాప్టర్ 2 మోషన్ ఈ స్ట్రైట్ లైన్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా ఇస్తాడమ్మా. ఇక్కడ స్పీడ్ అంటే ఏమిటి, యావరేజ్ స్పీడ్ అంటే ఏమిటి, ఇన్స్టంటేనియస్ స్పీడ్ అంటే ఏమిటి, యావరేజ్ యాక్సలరేషన్ అంటే ఏంటి, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్ అంటే ఏంటి, రిలేటివ్ వెలాసిటీ అంటే ఏంటి, యాక్సలరేషన్, ఇన్స్టంటేనియస్ యాక్సలరేషన్, ఈక్వేషన్ ఆఫ్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్ చూసుకుంటే v = u + at, s = ut + half h², v² - u² = 2s. ఈ విధంగా మనకి అన్నీ కూడా ఈ కార్డ్స్లో పొందుపరుస్తారనమాట. నెక్స్ట్ కార్డ్ చూసుకుంటే ఎలా ఉందమ్మా? కలర్ఫుల్గా ఉంది. అదేవిధంగా మనకి పేజ్ నెంబర్లో కూడా, ఇండెక్స్లో మనం పేజ్ నెంబర్ చెప్పాం కదా, ఇక్కడ మన పేజ్ నెంబర్ కూడా మనకి ఇండికేట్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటేనమ్మా ప్రొజెక్టైల్ అండ్ సర్క్యులర్ మోషన్స్, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా మనకి అక్కడ మెన్షన్ చేస్తారు. ప్రొజెక్టైల్ మోషన్లో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం హైట్ ఎలా ఉంటుంది, హారిజంటల్ రేంజ్ ఎలా ఉంటుంది, తర్వాత మనము ఈక్వేషన్ ఆఫ్ ట్రాజెక్టరీ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, హారిజంటల్ ప్రొజెక్షన్ మోషన్ ఎలాగో, టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏ విధంగా ఉంటుంది, హారిజంటల్ రేంజ్ ఎలా ఉంటుంది, వెలాసిటీ ఆఫ్ ప్రొజెక్టైల్ ఆఫ్టర్ t సెకండ్స్ తర్వాత ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ మెన్షన్ చేశారు. తర్వాత మనం చూసుకుంటే ఈ సర్కిల్లో యాంగులర్ వెలాసిటీ ఎలా ఉంటుంది, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఎలా ఉంటుంది, యాంగులర్ యాక్సలరేషన్ ఎలా ఉంటుంది, సెంట్రిఫెటల్ ఫోర్స్ ఎలా ఉంటుంది, మోషన్ ఆఫ్ ఏ కార్ ఆన్ లెవెల్ రోడ్ ఎలా ఉంటుంది, మ్యాక్సిమం స్పీడ్ ఆఫ్ ది వెహికల్ ఫర్ ఏ సేఫ్ టర్న్ ఆన్ ఏ బ్యాంక్ రోడ్. ఓకేనా? తర్వాత మనకి ఇక ఇవి వెక్టార్స్ చూసుకుందాం. వెక్టార్స్లో చూసుకుంటే మనకి వెక్టార్స్లో ఏముంటుందమ్మా? డిస్ప్లేస్మెంట్ వెక్టార్ అంటే ఏమిటి, ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్, ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ వెర్షన్, పారలలోగ్రామ్ ఆఫ్ వెక్టర్ వెర్షన్, తర్వాత సబ్స్ట్రాక్షన్ ఆఫ్ వెక్టార్స్, తర్వాత రెజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ కూడా ఉంటాయి. తర్వాత న్యూటన్ లాస్ ఆఫ్ మోషన్, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఫస్ట్ లా ఆఫ్ మోషన్, సెకండ్ లా ఆఫ్ మోషన్, థర్డ్ లా ఆఫ్ మోషన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటమ్, ఈ విధంగా ఇవన్నీ మనం ఉంటాయి. తర్వాత ఎలక్ట్రోస్టాటిక్స్ చూసుకుంటే ఎలక్ట్రోస్టాటిక్లో కూలుంబ్స్ లా,
డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, వెక్టర్ ఫార్మ్ ఆఫ్ కూలుంబ్స్ లా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ, తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ పాయింట్ చార్జ్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ సిస్టమ్ ఆఫ్ చార్జ్, ఇక్కడ పేజ్ నెంబర్ కూడా ఇండికేట్ చేశారు. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ రింగ్ చార్జ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. మనకి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటి, గాస్ లా అంటే ఏంటి, అప్లికేషన్ ఆఫ్ గాస్ లా, స్ట్రైట్ లైన్ ఎలా ఉంటుంది, తర్వాత మనకి ఇన్ఫినిటీ సీట్ ఎలా ఉంటుంది, తర్వాత స్పెరికల్ సెల్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, అది ఇక్కడ ఏంటమ్మా ఇన్ఫినిటీ సీటు స్పెరికల్ సెల్లోను, తర్వాత ఏంటమ్మా స్పెరికల్ సెల్ ఇన్సైడ్లో మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏవైతే ఉంటుంది అదేవిధంగా పేజ్ నెంబర్ కూడా ఇండికేట్ చేశారు. తర్వాత ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లైన్ చార్జ్ డిస్ట్రిబ్యూషన్, తర్వాత సెమీ కండక్టర్స్ అంటే లాస్ట్ అవుట్స్కి వస్తాను. సెమీ కండక్టర్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ సాలిడ్స్ ఎలా చేస్తారు, కండక్టర్స్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్ అంటే మా సాలిడ్స్ని తీసుకొని కండక్టర్, ఇన్సులేటర్స్, సెమీ కండక్టర్స్. తర్వాత అండి టైప్స్ ఆఫ్ సెమీ, పీ టైపు, ఎన్ టైపు. తర్వాత మనకి ఏంటమ్మా పిఎన్ జంక్షన్ డయోడ్ ఏదో ఉంటుంది, ఫార్వర్డ్ వైర్స్ ఏ విధంగా ఉంటుంది, రివర్స్ వైర్స్ ఏ ఉంటుంది, విఐ గ్రాఫ్స్ ఎలా ఉంటాయి, తర్వాత హాఫ్ వేర్ రెక్టిఫైర్ ఎలా ఉంటుంది, తర్వాత ఫుల్ వేర్ రెక్టిఫైర్ ఎలా ఉంటుంది, ట్రాన్సిస్టర్ ఎలా ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే ట్రాన్సిస్టర్ యాజ్ మనం యాంప్లిఫైర్ అంటాం. తర్వాత బులియన్ ఆల్జీబ్రా ఏ విధంగా ఉంటుంది, తర్వాత డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ గేట్స్, ఏంటంటే నాట్ గేటు, ఆర్ గేటు, నార్ గేటు, అండ్ గేటు, NAND గేటు.